హాయ్ ఫ్రెండ్స్, ఆప్షన్ ట్రేడింగ్ ఛాలెంజ్ డే 10, డేట్ 14 జూలై 2026. మనం లెవెల్స్ డ్రా చేసుకోవాలి అనుకుంటే మనము ఈజీగా ప్యారలల్ ఛానల్ తీసుకొని ఈ లో నుంచి ఈ లో వరకు, ఈ హై, ఇక్కడ ఒక హై ఉంది కదా, ఇక్కడ వరకు టచ్, ఈ లోకి టచ్ చేస్తే ఈ లెవెల్స్ వస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి మనకి సపోర్ట్ లెవెల్ ఈ ఏరియాలో ఉంది. ఇది ఆర్డర్ బ్లాక్ అనుకోండి, ఇక్కడ ఉంది. ఇక్కడ ఒక ఆర్డర్ ప్లేస్ చేస్తున్నానండి. ఒకవేళ ఈ ఏరియా నుంచి ప్రైస్ రిజెక్షన్ తీసుకుంటుంది కాబట్టి ఈ నుంచి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి, అంటే ఫుట్ సైడ్ ప్రీమియం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాను ఎంట్రీ. స్టాప్ లాస్ 10 పాయింట్స్, 10-12 పాయింట్స్. టార్గెట్ ఒక 30 పాయింట్స్ సెట్ చేద్దామండి, ఎందుకంటే ఆల్రెడీ ఫాల్ అయింది కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది రూల్ కూడా కాదు యాక్చువల్గా, కాకపోతే మనకి రీట్రేస్మెంట్, అంటే ఈ ఏరియా దాకా, సపోర్ట్ ఏరియా దాకా మళ్ళీ రీట్రేస్ తీసుకుంటుందేమని చెప్పేసి ట్రేడ్ తీసుకోవడమే. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే కాదు ఇది. ఓకే అండి, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ పుట్కే తీసుకున్నాను, చాలా హైలో తీసుకున్నాను అనమాట. రన్నింగ్లో ఎక్కినట్టు అయింది, ఎంట్రీ రన్నింగ్లో తీసుకున్నట్టు అయింది. సో ఇది కూడా రాంగ్ ఎంట్రీయే, కాకపోతే ఎంట్రీ తీసుకున్నాక స్టాప్ లాస్ పెట్టేసి మనం టార్గెట్ ఒకటి సెట్ చేసుకొని వెయిట్ చేయడం, ఇంకా ఏం చేయలేము. ఓకే అండి, ఇది కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే అండి, లాస్ట్ ఇంకొక ఎంట్రీ తీసుకుంటున్నా, ఇంకా లాస్ట్ అండి ఇది ట్రేడ్. ఆల్రెడీ 25 పాయింట్స్ స్టాప్ లాస్ అయిపోయింది మనది. 238 స్టాప్ లాస్, 6 పాయింట్స్ వస్తుంది. ఓకే, పాసిబుల్ ఉంటేనేమో ఓకే అండి, లేకపోతే స్టాప్ లాస్ ఇంకా 6 పాయింట్స్ ఇస్తే 31 పాయింట్స్ అవుతుంది. ఇవాళ ఇంకో 10 పాయింట్స్ ఎక్స్ట్రా ఇచ్చినట్టు అవుతుంది. చూద్దాం ఇంకా. యాక్చువల్లీ ఇవాళ 3 ట్రేడ్స్ చేశానండి. 3 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. 247లో తీసుకున్నాను, 235 ఒకటి, 240, 280లో తీసుకున్నాను, 230లో ఒకటి, సేమ్ 3 పుట్కే తీసుకున్నాను. కాకపోతే రైట్ ఎంట్రీ కాదండి, అంత రాంగ్ ఎంట్రీస్ తీసుకున్నాను ఇవాళ. అంటే మిడిల్లో తీసుకున్నాను. యాక్చువల్గా చూస్తే మనకి మార్కెట్ మార్నింగ్ సపోర్ట్ ఏరియా నుంచి ఇంచుమించు 100 పాయింట్స్ ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 100 పాయింట్స్ వచ్చింది. ఈ ఏరియాలో మిస్ అయ్యాను, ఈ ఏరియాలో తీసుకోలేదు, ఈ ఏరియాలో కూడా తీసుకోలేదు, ఈ ఏరియాలో తీసుకున్నా. ఈ ఏరియాలో తీసుకోవడం వల్ల స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఈ ఏరియాలో ఒకటి తీసుకున్నాను, ఇక్కడ కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఈ ఏరియాలో తీసుకున్నాను. ఒక 10-12 పాయింట్స్ ఇచ్చింది, కానీ అది తీసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి తీసుకోలేదు. ఓకే, మార్కెట్ మొత్తానికి అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చింది చూడండి. 1, 2, తర్వాత ఇక్కడ ఒకటి 3 టైమ్స్, ఇది 4, ఇది 5, ఇంచుమించుగా ఇది ఒకటి 5, ఇక్కడ నుంచి ఇక్కడ 5, అంటే ఇంచుమించుగా 1, 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, అంటే 5 టైమ్స్ ఇచ్చింది మార్కెట్, కానీ తీసుకోలేదు, కరెక్ట్ రైట్ ఎంట్రీ తీసుకోలేదు. సో ఇవాళ ఇంకా అంటే ప్రాపర్గా నేనే ఎంట్రీ తీసుకోలేదు కాబట్టి స్టాప్ లాసెస్ హిట్ అయినాయి. యాక్చువల్గా ఏంటంటే 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టి ఒకటే ట్రేడ్ తీసుకోవాల్సింది. 10 పాయింట్స్ అనేవరకు మార్కెట్లో 10 పాయింట్స్ నిఫ్టీ అంటే కరెక్ట్గా ప్లేస్ చేయలేకపోతున్నా. మేబీ చూద్దాం, రేపు 20 పాయింట్స్తోన ఒకటే ట్రేడ్ తీసుకునేటట్టుగా ప్లాన్ చేద్దాం మనం. నో ప్రాబ్లం, మనం ఓవర్ ట్రేడింగ్ చేయలేదు, ఒక రూల్ బ్రేక్ చేసాము. డైలీ 2 ట్రేడ్స్ అనుకున్నాము, 1 ట్రేడ్ ఎక్స్ట్రా అయింది. సో ఇంకంటే రూల్ బ్రేక్ అయినట్టే.
ప్లస్ 20 పాయింట్స్ అనుకున్నాము, 31 పాయింట్స్ అయిందనమాట స్టాప్ లాస్. ఓకే, మన బ్యాలెన్స్ వచ్చేసి సేమ్ 19,858. మనం యాక్చువల్గా 20,000 యాడ్ చేసాము, మళ్ళీ అక్కడికి వచ్చాము. అత్తారింటికి దారిదిలో బద్దం, నీ కరెన్సీ, నీ యారగెన్సీ ఎక్కడ అంటే ఎక్కడుందో అక్కడే ఉంది కదా అంటాడు కదా, అలా అయిపోయింది ఇప్పుడు బద్దం లాగా. నా కరెన్సీ నా యారగెన్స్ ఎప్పుడు నాతో నువ్వు తీసుకోగలయేమో అది నీతోనే ఉంటుంది బద్దలు. నైట్స్ పోగా ఫిక్సింగ్ ప్రైస్ కోసం వీక్లీ 3 లక్షలు. మళ్ళీ ఎక్కడికి వచ్చినామో క్యాపిటల్ యాడ్ చేసినామో అక్కడికే వచ్చినాము. 10 days అయిపోయింది. 10 days 14th డే ఈరోజు. కాకపోతే ట్రేడింగ్ డేస్ 10 days, 14 days అయింది. ఓకే, మళ్ళీ 20,000కే వచ్చేసాం. చూద్దాం, మేబీ ముందు రోజుల్లో 1 monthలో మనం అసలు ఎంతవరకు చేయగలం, క్యాపిటల్ని ఉంచగలమా లేదా, సెక్యూర్ చేయగలమా లేదా, ఇది కూడా మనకు ఒకటి బయటపడుతుంది. జర్నల్ కూడా ఎంట్రీ చేస్తానండి. జర్నల్లో కూడా మీరు చూస్తే నాకు 14th రోజు 3 trades 24,300 పుట్టు, ఇక్కడ 30 వచ్చింది, 300 రాయాలి. ఇవి ఇక్కడ వచ్చేసి మనకి 3 స్టాప్ లాస్లు, ఇంత పర్సంటేజ్ పోయినట్టు, ఇన్ని పాయింట్స్ పోయినట్టు అనమాట స్టాప్ లాస్. ఓకే, రీజన్ వచ్చేసి మిడిల్ ఎంట్రీ, నో రీజన్ అంటే రీజన్ లేకుండా ఎంట్రీ తీసుకున్నాం అనమాట. తప్పు ఎవరిది అంటే తప్పు నాదే మొత్తం. ఓవరాల్గా 4 పాయింట్స్ ప్లస్లో ఉంది, 4 పాయింట్స్ ప్లస్లో ఉంది. బ్రోకరేజెస్ యాడ్ చేయలేదు కాబట్టి క్యాపిటల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడుందో అక్కడే ఉంది, 19,850 దగ్గర. ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను ట్రేడింగ్. మళ్ళీ రేపు ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.